బాగా వినాలి చిన్నులు తమ్ముళ్ళు, బాగా వినాలిరా నాన్న. వేటాడి తాను తిన్న మాంసాన్ని అక్కడ పడేస్తుంటే మెల్లగా అది తినడానికి కుక్కలు వచ్చాయి, డాగ్స్ వచ్చాయి. ఆ డాగ్స్ ఈ మాంసం కోసం ఆశపడి వచ్చాయి. వీడు తినగా వదిలేసిన మాంసం కొరకు కుక్కలు వచ్చాయి. అది కూడా ఒక జీవే కదా. ఆ కుక్క బేసికల్లీ దేవుడు ఎందుకో దాని మెదడు న్యూరాన్ల కణాల్లో విశ్వాసం అనే ఒక కణాలు వేశాడు. మనిషి కన్నా నువ్వు ఎక్కువగా విశ్వాసం ఉండు, మనిషితో ఉండు అని. అప్పుడు ఈ కుక్క ఈ మాంసానికి అలవాటు పడి మనిషికి అలవాటు పడింది. ఫలితంగా వేటాడడం స్టార్ట్ చేశారు ఇద్దరు. మనిషి కన్నా ముందే కుక్క పరిగెత్తడం, కుక్క మనిషికి సపోర్ట్ ఇవ్వడం. అలా మానవుడు మొట్టమొదటిగా మచ్చిక చేసిన జంతువు కుక్క. కొంతమంది మేక అంటున్నారు, మేక మే మే అని అనడం, దాన్ని కోసుకు తినడం. బట్ కుక్క అలా కాదు. కుక్క విశ్వాసం వల్ల కుక్క బతికిపోయింది. లేకపోతే కుక్కల్ని తినేసేవాళ్ళు. ఇప్పటికీ నాగాలాండ్ ఏరియాలో అక్కడ ఇక్కడ చైనాలో అయితే కుక్కల్ని తింటారు, మనకు తెలిసింది. ఇప్పుడు మన వీధుల్లో అయితే ఒక్కొక్క వీధిలో 10-20 ఉన్నాయి. అదే నాగాలాండ్ వీధుల్లో చూడండి ఉంటాయేమో తిని పడేస్తారు కుక్కల్ని కూడా. ఏమో చిన్నప్పుడు మనం కూడా అలవాటు పడి ఉంటే అట్లాగే తినేవాళ్ళం ఏమో మరి. యాక్ట్ అని మీరు అనొచ్చు, కానీ అట్లా. కానీ కుక్క విశ్వాసం కలిగింది కాబట్టి ఆది మానవుడి నుంచి ఈ రోజు వరకు కుక్క ఆ విశ్వాసంతోనే ఉంది, మనిషి పట్ల విశ్వాసంతోనే ఉంది. మనిషిని నమ్మము, మనం కుక్కని నమ్ముతాం. కారణం ఏంటంటే కుక్క ఆ రోజు నుంచి మన చూసింది ఈ రోజుకి. ఆ రోజు నుంచి చరిత్ర పూర్వయుగం నుంచి, ప్రీ హిస్టారికల్ పీరియడ్ నుంచి ఈరోజు మోడర్న్ పీరియడ్ వరకు, ఈరోజు సైబర్ పీరియడ్ వరకు, ఈరోజు AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పీరియడ్ వరకు కుక్క తన విశ్వాసాన్ని మార్చుకోలే. ఒక ముద్ద పడేస్తే రాత్రంతా కాపలా కాసిద్ది ఆడ కూర్చొని. కుక్కని నమ్ముకుంటాం మనం, వాచ్మెన్లను నమ్మం, కుక్కని నమ్ముతాం. ఎందుకు నమ్ముతామంటే దాని 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 యాటిట్యూడ్ అది మార్చుకోలే. మనిషి ఎన్నో మార్చుకున్నాడు. ఆ రోజు అడవుల్లో బట్టలు లేకుండా ఒళ్ళంతా రోమాలతో, పెద్ద పెద్ద గోర్లతో, అర్థం అట్లా ఏదో చలి నుంచి ఎండ నుంచి రక్షించుకోవడానికి బెరళ్ళు, ఆకులు, అలమలు ఇవి కట్టుకుంటూ తిరిగిన అజ్ఞాత ఆదిమానవుడు దశ నుంచి ఈరోజు మోడర్న్ వరకు కుక్క చూసింది మనని. ప్రీ హిస్టరీ అసలు ఒక మాట చెప్పాలంటే విశ్వాసం ఉన్న కుక్క చెప్పాలి ప్రీ హిస్టరీ. కానీ దానికి నోరు లేదు. ఒకవేళ నోరు వచ్చేదేమో, కానీ నోరుని మనం కట్టేసాం. దానికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చి మనం ఏంటంటే సృష్టిలో ఏం జరిగిందంటే 84 లక్షల జీవరాశులు ప్రారంభమైనప్పుడు, అంటే ఇది నా అంచనా, నా పర్సనల్ మాట బయలుదేరినప్పుడు మనం కొంత దేవుడు మనకి తెలివి ఎక్కువ వేసాడు అనుకోవాలి మనం. యాక్చువల్లీ ఏదో దేవుడో ఒక శక్తో లేకపోతే పరిణామ క్రమంలో రాళ్ళు రగిలిపోయి మెటల్ వచ్చినట్టు మనం కూడా మెటల్ లాగా పరిణామ క్రమంలో మన మేధస్సుని రుద్దుకుంటా ఈరోజు AI మరో కృత్రిమ మేధస్సుని తయారు చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాడికి